రేవంత్ సర్కార్కు సలిజరం వచ్చింది. సలిజరం నిజంగానే వచ్చింది. ఎందుకంటే రేవంత్ సర్కార్కు సంబంధించి ప్రజలలో ఉందా లేదా అనేది ప్రజలకే తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి సీఎం మంత్రులు ఆగమాగం. అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే. ఏమైపోయింది? జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం. బీఆర్ఎస్ దూకుడుపై సర్కారు మల్లగుల్లలు. గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం. అందుకే 29 నుంచే సభ నిర్వహణకు నిర్ణయం. 3 నుంచి 5 రోజులే అసెంబ్లీ నిర్వహించే యోచన. కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఇది ఎందుకు అంటున్నా. నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్కు సంబంధించి అసెంబ్లీలో చర్చ పెడతారు. ఏం పెడతారు చర్చ? అధ్యక్ష అనే లోపే మైక్ కట్ చేస్తారు. అధ్యక్షానికి ముచ్చట చెప్పే లోపే మైక్ కట్ చేస్తారు. అధ్యక్ష అనే లోపే మైక్ కట్ చేస్తారు. ఇంకేముంటుందండి అలా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులైనా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులైనా, లేదా వీళ్ళు ఎవరైనా మాట్లాడడానికి వెళ్ళి జల విధానం మీద ఒక మాట పెడితే గిట్లా పట్టుకొని పేపర్ పట్టుకొని అధ్యక్ష మేడిగడ్డ కాళేశ్వరం విషయంలో ఇప్పటికీ 4 కేసులు అయినాయి. ఆ డ్యామ్లన్నీ పేల్చివేసిలు. దాని గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నాడంటే కథం మైక్ కట్. ఇప్పుడు ఏం మాట్లాడతారు బీఆర్ఎస్? సో ప్రభుత్వం ఏంది అంటే ఏదో చేద్దాం అనుకుంటుంది, కానీ బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ అధినేత ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం. గంటలలోనే 8 మంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టిలా. ఏది కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన 8 గంటలలోనే 8 మంది ప్రెస్ మీట్. అసలు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టిందనే నాకే తెలియదు. ఇక తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం తెలుస్తుంది? అట్లున్నది మీ గ్రౌండ్ రిపోర్ట్. మీరు 8 మంది ప్రెస్ మీట్ పెట్టిన అంటారు కదా. 8 మంది ప్రెస్ మీట్ పెట్టింది నాకే తెలియదు. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏడ చేరువైంది? 8 మంది పెట్టిల్లట. ప్రత్యేకంగా రేవంత్ చిట్చాటు. పాలమూరుపై ప్రభుత్వంలో అలచడి. ఎదురు దాడికి గొంతుగా కలిపిన బీజేపీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి నేను చూడాలి. ఇది చాలా స్పష్టంగా చూడరి. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ అనేక ప్రచారాలు పటాపంచలు చేస్తుంది. అనేక అసత్యాల తునకలు చేస్తుంది. మొద్దు నిద్ర సర్కారు ముఖం మీద నీళ్లు కొట్టి నిద్ర లేపిండు కేసీఆర్. ప్రజల ముందు దోషిగా నిలబెట్టిండు. దాంతో పాలమూరుపై సంజాయిషి ఇచ్చుకోలేక ప్రభుత్వం ఆగమాగమవుతున్నది. ఆదివారం సాయంత్రం సీఎం మంత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తీరు కండ్ల ముంగట్నే కానొచ్చింది. ఒక్కసారి చూద్దాం. ఆదివారం అంటే ఇవాళ మంగళవారం. ఆదివారం రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను, ఇక్కడికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడింది. ఆదివారం రాత్రి 7 గంటలకు తెలంగాణ భవన్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి సర్కారు మీద నిప్పులు జరిగాయి. నెంబర్ 1 ఏం చెప్పిండు కేసీఆర్ అంటే, కేసీఆర్కు సంబంధించి చాలా అంశాలు చెప్పిండు. 1-2 చెప్పలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి. 1-2 చెప్తే కేసీఆర్ ఎట్లయితాడు? చాలా అంశాలు చెప్పిండు. కేసీఆర్ ఏ విషయాలలో కూడా చెప్పిండో నేను చెప్తా. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించిన ప్రతి విషయం చేయాలి. ఏంది అంటే టీఆర్ఎస్ పార్లమెంటరీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిందా? ఏం చెప్పిండు అంటే ఈ చెక్ డ్యాంల కృష్ణానదికి ఏంది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా రాన్లు పునాదేశిండని నీళ్ల గురించి చెప్పిండు. ఆ తర్వాత జూరాల ప్రాజెక్టు గురించి చెప్పిండు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటమి గెలుపుల గురించి చెప్పిండు. సర్పంచ్ ఎన్నికల గురించి కూడా చెప్పిండు. దాంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా అని అడిగిండు. రియల్ ఎస్టేట్ దందా ఎందుకు పెరిగిందని అడిగిండు. దాంతోపాటు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ప్రభుత్వాన్ని ఎండగడుతూ బహిరంగ సభలు మరొక్కసారి కేసీఆర్ గర్జనలు కూడా పెడతా అని అడిగిండు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తోలు తీస్తామని కూడా వార్నింగ్ ఇచ్చిండు. దాంతోపాటు తెలంగాణ ప్రజల కోసం కేంద్రం ప్రభుత్వంతో కూడా కొట్లాడతాం. ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వమే కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీతో కూడా కొట్లాడతాం. బీజేపీ సంగతి కూడా చెప్తా, మా ఇంటికి వచ్చి దోసుకుపోతామంటే ఊరుకోమంటూ కూడా చెప్పిండు. దాంతోపాటు ఇంకొక అంశం కూడా చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అంటూ కేసీఆర్ చేసిన అంశం కూడా చెప్పిండు. రైతులు ఎట్లా ఎరువుల కోసం అల్లాడిపోతుర్రో చెప్పారు. దాంతో మీద ఇంకొకటి, మోటార్ సైకిళ్ళ మీద నా కారు పక్కన నెక్స్ట్ మనదే ప్రభుత్వం అని నేను కేసీఆర్ అనేటైన నేను ఫామ్ హౌస్ నుండి వస్తా అంటే, తెలంగాణ భవన్కి వస్తా అంటే సార్ నెక్స్ట్ ప్రభుత్వం మనదే అని ప్రజలు కూడా అంటున్నారు అని చెప్పిండు. చంద్రబాబుకి 20 లక్షల కోట్ల పెట్టుబడి అని వంట మనుషులతో ఏవో ఫేక్ ఎంఓఈలు కూడా చేపించిండు అని కూడా చెప్పిండు. ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ అన్నాడు కేసీఆర్. నన్ను దిచ్చిన నోరుకు మొక్కాలి అంటూ కూడా చెప్పిండు. ఇంకొకటి, మా ప్రభుత్వంలో భూముల ధరలు ఎట్లా పెరిగినాయి, ఇప్పటి ప్రభుత్వం ఎట్లున్నది. ఇంకొక అంశం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోపాలకు మోడీ వచ్చి 14 లక్షల కోట్ల ఎంఓయూలు చేసిండి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా జరిగిన అంశం. సో కేసీఆర్ ఒక్క మాట చెప్పిపోలే. వీటన్నిటికీ ఏడ సమాధానం చెప్తారంటే నాకు అర్థం కాదు. ఏం సమాధానం చెప్తారు? సో కేసీఆర్ 7 గంటల సమయంలో మాట్లాడిన కీలక అంశాలు అవి. 7 గంటలు అయిపోయింది కేసీఆర్ ప్రెస్ మీట్. జస్ట్ గిట్ల కుర్చీలో గిట్ల కూకుంటారు కదా, లేచి గట్ల పోయి దూపైతుందని గిట్ల కేసీఆర్ ఏం చేసిండంటే ప్రెస్ మీట్ అయిపోగానే
ఆ ప్రెస్ మీట్ అయిపోగా గిట్ల బుక్కడి నీళ్ళు గిట్లా తీసిండండి, ఇట్లా తీసి గిట్లా తాగిండి అంతే. ఇది మింగలే ఒక వాటర్ ఏంది అంటే ఒక బుక్కడు కూడా మింగలే. ఈలోపు ఏం జరిగిందో తెలుసా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ ప్రెస్ మీటు అక్కడ సలిమంటలు వేసుకొని యువతంతా చూసింది. ఏం చెప్తాడో తెలంగాణ తెచ్చినోడు కదా, ఏదైనా చెప్తాడు అనే కోణంలో వెయిట్ చేసాం. మరి మంత్రులు ఏం చెప్తారు, కేసీఆర్ను తిట్టుడు పని చెప్తారు. కాబట్టి దేకలే వీళ్ళను, ఎవరు దేకలే. ఇక చూడుర్రి, ఆదివారం రాత్రి 8 గంటలకు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం పెట్టిండు. ఒకటి ఎవరు చూడలే. ఆదివారం రాత్రి 9:30 మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసిండు. వామ్మో, గడ చెక్ డ్యామ్ను పేలిపోతే కనీసం మా ముఖ్యమంత్రి అక్కడికి పోలే కానీ 9:30 చిట్చాట్ చేసిండట. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్ దేకలే, జూపల్లి కృష్ణారావు అసలే జూలే, వాకాటి శ్రీహరి అసలు పట్టించుకోలే, సీతక్క అసలు ఎవరో తెలియదు అంటుర్రు. ఈయన ముగ్గురు, 1 2 3 4 మధ్యాహ్నం, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు. సోమవారం సాయంత్రం 4:30 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ప్రెస్ మీటు. సోమవారం 6:30 విలేకరులతో శ్రీధర్ బాబు. సోమవారం సాయంత్రం 7:30 కమాండ్ కంట్రోళ్లలో మంత్రులతో రేవంత్ చర్చలు. అదనంగా కేసీఆర్ ఆరోపణలపై మంత్రుల తుమ్మల కూడా ప్రెస్ మీట్ పెట్టిల్లట. ఇక చూడుర్రి, ఇంతమంది పెట్టిల్లు. ఇక చూడుర్రి వరుస ప్రెస్ మీట్లు. 8 మంది మంత్రులు గంటల వ్యవధులలో, 24 గంటలలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి మనందరం కూడా దయచేసి ఆలోచించాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెడతా అంటే మంత్రులకే భయమైంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఒక్కరు బక్కపల్చని వ్యక్తి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెడితే 8 మంది మంత్రులు ప్రెస్ మీట్ పెడతారు. ఏమయ్యా మీ 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు ఏడబోయినాయ్యా? మీ ఇసుక ర్యాంపుల దోపిడీ ఏందయ్యా? మీ చెక్ డ్యాంలు కూల్చేస్తా అంటే ఏడబోతున్నారయ్యా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సర్పంచ్ ఎన్నికలలో గెలిస్తే వాళ్ళ మీద దాడి చేస్తారా మీరు? కేసీఆర్ అన్న మాటలకు ఒక్కదాని దగ్గరన్నా మీ దగ్గర సమాధానం ఉందా? దానికి సమాధానం లేదు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిన 24 గంటలు గడవక ముందుకే 8 మంది ప్రెస్ మీట్లు పెడితే తెలంగాణ ప్రాంత ప్రజలు దేకనే లేకపోతున్నారు. ఇంత అన్యాయం. ఒక్కడండి కేసీఆర్, ఒక్క వ్యక్తి ప్రెస్ మీట్ పెడితే ఇక అసెంబ్లీలో చర్చ పెడతారు. ఏం అసెంబ్లీలో చర్చ పెడతారు చెప్పురు, నాకు అర్థం కాదు. అసెంబ్లీలో ఏమని చర్చ పెడతారు? ఇగో ఇట్లా పట్టుకుంటారు. అధ్యక్ష, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మొదలుకొని అడవి సోమపల్లి వరకు 4 చెక్ డ్యాంలను పేల్చివేసిళ్ళు. మరి ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఏమన్నా నమోదు చేసిల్లా? ఇంజనీర్లే కంప్లైంట్ ఇచ్చిర్రు, మరి వారి సంగతి ఏంది అని అడుగుదా? ఏమన్నా ఎఫ్ఐఆర్ చేస్తారా? నాకు అర్థం కాదు. దానికి సంబంధించి చేసిర్రా అని అసెంబ్లీలో అడుగుతారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతారు. ఏం సమాధానం చెప్తారా? నాకు అర్థం కాదు. ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పుర్రి. మైకట్ సమయం అయిపోయింది, మైకట్. అసెంబ్లీ అయిపోయే వరకు పిన్ టు పిన్ తెలంగాణ ప్రాంత ప్రజలను నేను చూపెడతాను. నేను చెప్తాను కదా, ఊకునేదే లేదు. ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చింది. ఇక కేసీఆర్ బయటకు వచ్చినాక ఇక మీరేం చేస్తారు? గంతే అయ్యేపా. తోలు తీస్తా అని చెప్పిండు తెలుసా కేసీఆర్. ఒక్కొక్కరు తోలు తీస్తా అన్నాడు. ప్రజల చేత ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో నిలదీస్తామన్నాడు కేసీఆర్. ఇక అసెంబ్లీకి పోయినాక మీరు దీనికే సమాధానం చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ అసలే కేసీఆర్ అంటే చాలా మేధావి, చాలా ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్రలు చేసిండు, సైకిల్ యాత్రలు చేసిండు. 14 సంవత్సరాలు విపక్షంలో ఆయనకు ఉన్నంత అప్డేట్ మనకు ఎవరికి ఉండదు. ఎందుకంటే బియాండ్ ప్రాక్టికల్గా మొత్తం ప్రజలలో తిరిగిన వ్యక్తి. మరి ప్రజలలో తిరిగిన వ్యక్తి అంటే ఏ రేంజ్లో ఉంటుందో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ తప్పులను ఎత్తి చూపితే ఏది తట్టుకోలేమని కాంగ్రెస్కు జ్వరం పట్టుకొనుందా? జల విధానంపై చర్చ అంటే బీఆర్ఎస్కు ఆయుధం ఇచ్చినట్టేనని జంకుతుందా? గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో బీఆర్ఎస్ ఎదురుదాడిని తట్టుకోలేమని వణికిపోతున్నదా? అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండా చేసేందుకు జనవరిలో పెడతామన్న అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరుపుతున్నదా అంటే అవుననే సమాధానం వస్తున్నది కాంగ్రెస్ వర్గం. ఇన్ని రోజులు ఆడింది ఆటగా, పాడింది పాటగా నెట్టుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ అధినేత సింహ గర్జనలతో బెదిరిపోతున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్, నేను మళ్ళీ చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావును తట్టుకోవడం చాలా కష్టం. ఇగో ఏమంటారంటే కామన్గా మనం ఏదైనా వాడుక భాషలో మాట్లాడతాం, పంచభూతాలతో ఆటలొద్దు అంటారు.
గట్లనేగి తెలంగాణలో పంచభూతాల లెక్క ఒక దేవుడు ఉన్నాడు తెలంగాణ ప్రాంత ప్రజలకు. ఆయన పేరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన తెలంగాణలో కేవలం ప్రభుత్వాన్ని కోల్పోయిన 100 రోజులు కానేలేదు. కేసీఆర్ రావాలనే నినాదం జపమైపోయింది. ఆఖరికి నిన్న మొన్న ఆదివారం రోజు ప్రెస్ మీట్కు తెలంగాణ భవన్ వస్తున్న సందర్భంలో ఆ రోడ్ల మీద ఇది వాళ్ళ ఇంటికా నుండి తెలంగాణ భవన్కి వస్తుంటే సైకిల్ మీద పోయేటాయనే రిక్షా అదేంటి మన అక్కడ బండ్ల మీద పోయేటాను కేసీఆర్ను చూసి సార్ మళ్ళీ మనదే ప్రభుత్వం, నేనైతే కాంగ్రెస్ బిడ్డనే కానీ మళ్ళీ మనదే ప్రభుత్వం, నేను వస్తానా అని అన్నాడట. మొత్తం జైలుకు పెట్టిలు. నేను చెప్తున్నా కదా, ఈయన అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు కాంగ్రెస్ నేతల దగ్గర. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు 4 చెక్ డ్యాంలు పేల్చివేత గురించి అడిగితేనే సమాధానం లేదు మీ దగ్గర. ఈ ప్రభుత్వంలో ఇంతమంది మంత్రులు నాకు అర్థమైతలేదు. 8 మంత్రులు మీరు దేనికే ప్రెస్ మీట్ పెట్టిళ్ళు? ఇంకా చెక్ డ్యామ్ దగ్గరకు ఒక్కరికన్నా పోయిరానా? మానవత్వం లేదానా మీ దగ్గర అని అంటున్నారాడా? అక్కడ చెక్ డ్యామ్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అడుగుతున్నారు, మా మంత్రులకు కనీసం మా మీద దయ కరుణ ఏది లేదా అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఏమైపోయే ఏం కథ అని అడుగుతున్నారు. ఇక దీని మీద ప్రెస్ మీట్లు పెట్టి ఏదో గగ్గోలు చేస్తాం, ఏదో చేస్తాం. ఏం చేస్తారు మీరు? నాకు అర్థమవుతలేదు. ఏం చేస్తారు? మీ ప్రభుత్వం ఏంది? మీ ప్రభుత్వంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు? విపక్షానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో ప్రాజెక్టులు ఏంది? తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎంత పంట భూములు ఉన్నాయి? ఎన్ని బీడు భూములు ఉన్నాయి? దాంతోపాటు నిరుద్యోగులు ఎంత? దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఉద్యోగులు చేసేవారి సంఖ్య ఎంత? అక్షరాస్యులు ఎంత? నిరక్షరాస్యులు ఎంత? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి జనాభా విషయంలో వాళ్ళకి ఏమేం కావాలి ఏమన్నా తెలుసా? మీకు దగ్గర లెక్కపత్రం ఏమన్నా ఉన్నదా చేతిలా? మీకు సంబంధించి ఏ శాఖ దేనికి పనిచేస్తుంది, ఎక్కడికెక్కడ ఏం జరుగుతుంది, ఆఖరికి మీ మంత్రులు చేస్తున్న అవినీతి ఆరోపణలే పూర్తి స్థాయిలో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేసే వాళ్ళందరినీ నిలిచిపెట్టి కేసీఆర్ దగ్గరికి వస్తారు. వచ్చి ఏదో ఎదిరించి అసెంబ్లీలో మాట్లాడతారట వీళ్ళు. ఏం మాట్లాడతారా మీరు? ఏం మాట్లాడారు? సప్పుడేక గమ్మును కోర్రి. నేను చెప్తున్నా కదా, మీరు ఏం చేయలేరు. మీ ప్రభుత్వం వల్ల ఏం కాదు. తెలంగాణ ఘోరంగా నష్టపోతున్నది. నేను చెప్తున్నా కదా, 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ భూమి మీదకి అడుగు పెట్టాలంటే, ఈ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితులు ఎత్తాలి మీరు. ఎట్లనో చెప్పనా? అరే బీఆర్ఎస్ పార్టీలు గెలితే వాళ్ళ మీద దాడులు చేసుడేందండి? ఇసుక మాఫియా ఒక డ్యామును పేల్చేస్తే ఎక్కడున్నదండి? ఏడున్నది? ప్రజాస్వామ్యం, ప్రభుత్వం, రాజ్యాంగాలు ఏడున్నాయి ఇవన్నీ? సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతారు. మరి అక్కడ ఏ ఎన్కౌంటర్ సజ్జనారా, ఆయన పేరు సజ్జనారే కదా, మరి వాళ్ళ దగ్గర తుపాకీ ఉంటుంది కదా, వాళ్ళ నీళ్ళండి. కొన్ని గ్రామాలకు, కొన్ని మండలాలకు, ఓ జిల్లాకు పూర్తి స్థాయిలో నీళ్ళు అందించే చెక్ డ్యాంలను ఎక్కడికక్కడ పేల్చివేస్తున్నారు. పోయి వాళ్ళ తుపాకీ ఇప్పుడు పనిచేస్తలేదా? ఇసుక మాఫియా మీద పనిచేయదా? దా విషయమే. ఇగో కేసీఆర్ స్టేట్మెంట్గా మాట్లాడితే ఇగో చూడుర్రి, మళ్ళీ హరీష్ రావు వచ్చిండంటే కథం 6 అడుగుల బుల్లెట్ దిగిందంటే వీళ్ళకి బుల్లెట్ ఇక పడ్డట్టే కాంగ్రెస్కు. కేసీఆర్ స్టేట్మెంట్గా మాట్లాడితే రేవంత్ స్ట్రీట్ రౌడీలా చీప్గా మాట్లాడింది. ఫ్రస్ట్రేషన్లో రేవంత్ ఏదేదో మాట్లాడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ప్రగల్భాలు పలుకుతున్నారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివృత్తి చేయాలి, లేదంటే సమాధానాలు చెప్పాలి. కానీ మరుగుజ్జు సంకుచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారు. 45 టీఎంసీలు ఎట్లా? ఇగో 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకుంటారు అని అడిగారు. పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీలకు హక్కులకు నీళ్ళు వదులుతారా? ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పిదం, తెలంగాణకు తీరని ద్రోహం. తక్షణమే ప్రభుత్వం లేఖను వెనక్కి తీసుకోవాలి. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు డిపిఆర్ వెనకేసుకొచ్చినా ఎందుకు ఈ మౌనం? ఎవరి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారు? 299 టీఎంసీలు తెచ్చే నాటి కాంగ్రెస్ కేసీఆర్ నిలదీతతో నిస్సిగ్గుగా అబద్ధాలు. 9.5 ఏళ్లలో కేసీఆర్ పాలనలో 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం, ఒక్కో ఎకరానికి ఇవ్వలేదు. ఉత్తమ అబద్ధం. 2 ఏళ్లలో మీరిచ్చింది 11,000 ఎకరాలకే. తప్పులపై మంత్రి ముక్కు నేలకు రాయాలి. ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను కూల్చివేత అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడతాను. దీనికి ఏం సమాధానం చెప్తారు? కేసీఆర్ అడిగిన కేసీఆర్ కూడా కాదబ్బా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. 4 చెక్ డ్యాంలు ఎందుకు పేల్చేసిలు? దాని మీద ఎఫ్ఐఆర్లు ఏవి? ఇసుక మాఫియా ఎందుకు పెట్టరైపోతుంది ఈ తెలంగాణలో? సమాధానం చెప్పు.